హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బర్నింగ్ టాపిక్ ఏందంటే మనకు సైఫ్ అలీఫ్ ఖాన్‌పై అటాక్ జరిగింది కదా! అటాక్ జరిగినప్పుడు మీడియా గానీ, ప్లస్ కుహనా మేధావులు గానీ, సెక్యులర్ మేధావులు గానీ ఏం పోర్ట్రేట్ చేశారంటే, ఇది చేసింది బిష్నోయ్ గ్యాంగ్ అని చెప్పేసి బిష్నోయ్ గ్యాంగ్‌ని బ్లేమ్ చేసి, ప్లస్ బిష్నోయ్ ఒక అందరిని చంపేస్తున్నాడు, ముస్లింలను బతకనివ్వట్లేదు అది ఇది అని చెప్పేసి ఒక డ్రామా ఆడి హిందువులు ముస్లింలను చంపేస్తున్నారు, హిందువులు ఇండియాలో బతకనివ్వట్లేదు అని చెప్పేసి పెద్ద డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ అది ఆఖరికి వస్తే దానిపై చర్చలు జరిగినాయి. ఎక్కడ న్యూస్లో చూడు ఇది బిష్ణోయ్ గ్యాంగ్ పని అయి ఉండొచ్చు, లేకపోతే అంత డేర్గా ఎవరు చేస్తారు అని చెప్పేసి మనకు వార్తలు వచ్చినాయి, ప్లస్ చాలామంది అన్నారు. దాని తర్వాత మనకిప్పుడు పోలీసు వాళ్ళు ఒక 2 డేస్‌లో నిందితుడిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత తన పేరు వచ్చి విజయ్ దాస్ అని చెప్పేసి మనకైతే వార్తలు రావడం జరిగింది. తన పేరు విజయ్ దాసే నిజంగానే. ఎందుకంటే ఐడెంటిటీ మార్చుకున్నాడు కాబట్టి విజయ్ దాస్ అయ్యిండు. మన ఇండియా వాడు అనుకున్నాం అందరూ విజయ్ దాస్ అనే వరకు. తను కానీ నిజంగా చెప్తే అసలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిండంట. అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస అవుతూ వచ్చిండనమాట. మనకు అప్పుడు ఏది అతని పేరు ఎండి షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అంట. అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి వెస్ట్ బెంగాల్‌లో పేరు మార్చుకొని పాస్వర్డ్‌లు అంటే ఐడెంటిటీ మార్చుకొని మనకి పేరుతో ఆధార్ కార్డు అన్నీ తీసుకొని ముంబై వచ్చి ముంబైలో మంచి ఏరియాలో జాబ్ చేస్తూ ఇట్లా సైఫ్ అలీఫ్ ఖాన్ ఇట్లా చొరబడి చంపాలనుకున్నాడు. ఒకవేళ తన ఐడెంటిటీ అనేది గుర్తుపట్టలేకపోతే హిందువులే చంపారు, లేకపోతే బిష్ణోయ్ గ్యాంగే చంపారని చెప్పి ప్రచారం చేసేటోళ్ళు మన కుహనా మేధావులు. ఇప్పుడు బయటపడ్డది కదా. టాపిక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఒక షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనేటోడు బంగ్లాదేశ్ నుంచి ఎట్లొచ్చిండు, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ ఎట్లొచ్చిండు, వెస్ట్ బెంగాల్లో వానికి ఐడెంటిటీ మార్చినోడు ఎవడు, మన దేశంలో ఎంతమంది ఇట్లా బంగ్లాదేశ్లో అక్రమ చొరబాటుదారులు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దేశం వాళ్ళు పంపించాలి. లేకపోతే ఏంది బంగ్లాదేశ్ వాడు వచ్చి మన దేశంలో పేరు మార్చుకొని బతుకుతున్నాడు. అదేవిధంగా మనకు ఎన్ఆర్సీ సిఏఏ ఇస్తే అంటే ఈ బాలీవుడ్ బొక్కగాళ్ళు ఏమని మాట్లాడిండ్రు, వాళ్ళు తేవద్దు అని చెప్పేసి వాళ్ళకు దానికి వ్యతిరేకంగా అందరు బతకాలన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ బొక్కగాళ్ళు ఆ బాలీవుడ్ వాళ్ళని చంపుతుంటే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఏం మాట్లాడతారు, వాని గురించి ఏమైనా టాపిక్ ఇస్తారో తీస్తలేరు. అదేవిధంగా మనకు నెక్స్ట్ కుహనా మేధావులు కానీ, ఫేక్ మీడియా కానీ, ఈ వాళ్ళు కానీ మొత్తం అదే ఈ బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడటలేదు. అదేవిధంగా మనకు ఈ సినీ మేధావులు కానీ, అదేవిధంగా కుహనా మేధావులు కానీ, ఈ సెక్యులర్ మేధావులు కానీ, మనకు బాలీవుడ్ బొక్కగాలు కానీ, మీడియా కానీ ఎవడేం మాట్లాడరు. అది విజయ్ దాస్ అని పేరు వచ్చే వరకు బిష్ణోయ్ గ్యాంగ్ ఉంటుంది, బిష్ణోయ్ మీద ఏవడ్డారు. మరి ఇప్పుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని తెలిసే వరకు నోర్లు మూతబడ్డాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్ఆర్సీ సిఏఏకి ప్రతి ఒక్క హిందువు కానీ, దేశంలో ప్రతి ఒక్క పౌరుడు మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటాను. వీడియో 10 మందికి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్